కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అమిత్ షాకు వివరించారు సీఎం చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు అమిత్ షా మధ్య భేటీలో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు గంటకు పైగా జరిగింది. అయితే ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రాబోయే బడ్జెట్ లో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కొంత నిధులు ఇవ్వాలి, ఇటు అమరావతి పోలవరానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. బడ్జెట్ మీదన ప్రారంభం కాబోతుంది. కాబట్టి బడ్జెట్ కి సంబంధించినటువంటి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి వాటిలో రాష్ట్రానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరటంతో పాటు ఇప్పుడు ఇంతవరకు కేటాయించినట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల్లో కేటాయించినటువంటి నిధులు ఏవైతున్నాయో అవి మ్యాచింగ్ గ్రాంట్స్ లేనందువల్ల ఆయా రాష్ట్రాలు కనుక సరైన పద్ధతిలో వినియోగించుకోకపోతే ఆ నిధులను కూడా ఏపీ ప్రభుత్వానికి ఏపీకి ఇవ్వాలి అంటూ కోవడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలించాలని ఆయన కోరినట్లుగా తెలుస్తుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం నరేష్, ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి అంశం కేబినెట్ నోటు తయారు కావాల్సింది. కేబినెట్ కూడా ఆమోదించిన తర్వాత ఈ యొక్క విభజన చట్టంలో తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అని స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి రాజధాని అంటూ ఆ విభజన చట్టంలో సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించిన అంశం కూడా చంద్రబాబు నాయుడు ఈ యొక్క అంశాలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పోలవరానికి సంబంధించి కూడా ఆయన పోలవరం సమీక్ష నిర్వహించారు. పోలవరానికి సంబంధించినటువంటి పనులను ఆయన పరిశీలించారు. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కొంత ఆయన దృష్టికి తీసుకొచ్చింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పటికీ కూడా నాటి ప్రభుత్వం దాన్ని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి 6 ఏళ్లు జాప్యం కావటం వల్ల ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కాబట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా 1000 కోట్ల భారం పడింది. ఈ వచ్చే బడ్జెట్ లో దీనికి సంబంధించి కొంత నిధులను కేటాయించాలని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి విధానాలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటన్నిటి మీద చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో 10:30 గంటల సమయంలో ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి విజయవాడకు వెళ్ళబోతున్నారు. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.